2 సంవత్సరాలు కూడా కాలే బండి, ఇప్పుడు వారెంటీ లేదు, కాలిపోయింది అని అంటారు. కాలిపోయిందా, ఇరిగిపోయిందా, ఏది పోయిందా అని మనకేటో తెలుసు. కాలిపోతే ఇయ్యం, ఇరిగిపోతే ఇస్తాం, రుద్దుకపోతే ఇస్తాం అంటే ఎట్లయితే? అలా సంవత్సరం బండికి ఇప్పుడు 80,000 90,000 ఇట్టుకోవాలంటే ఇంత దూరం నడుపుకుంటూ వచ్చి ఇంత కష్టపడి రోడ్ల మీద వంట చేసుకుంటా గిన్నెలు బోకెలు గీకలన్నీ బండ్లంగా ప్లేసే లేదు. ఆ రోడ్ మీద గిన్నెలు పెట్టుకొని ఉన్న చెద్దలు గిద్దలన్నీ రోడ్ మీద బాలయ్యి అందరు అనుకుంటారు ఊకనే సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ పోతే అయిపోయిందని అనుకుంటారు. కానీ డ్రైవింగ్ అంటే ఊకనే డ్రైవింగ్ ఒకటి చేసుడే కాదు, సీట్లో కూర్చొని ఇట్లాంటి పనులు ఉంటాయి. ఏదన్నా ట్రబుల్ ఇచ్చినప్పుడు బండి కింద దొరాలి, మట్టి బురద పూసుకొని ఆ పానల మీద పడితే కాలుతుంటది ఇంజన్. ఆ ఇంజన్ కాలే టైంలో కూడా పోయి చేతులు కాలు కాల్చుకోవాల్సి ఉంటుంది. ఒక డ్రైవర్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నో ఫేస్ చేయాలి. ఇంత పెద్ద పెద్ద పని ముట్టపోతాయి, వేలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక 10-20 మందిని తీసుకోవాలన్నా కూడా సేఫ్టీగా డ్రైవర్ వల్లనే ఉంటుంది. ఓడో తప్పు చేస్తే కూడా డ్రైవర్ మీద పెడతారు. 20 మంది 30 మంది మన దాకా ఇన్సిడెంట్ కూడా జరిగింది. అట్లాంటి ఇన్సిడెంట్ కూడా ఎన్నో అవుతుంది. అది డ్రైవర్ తప్పు లేకపోయినా డ్రైవర్ అన్నారు. లాస్ట్కి వచ్చేసరికి అది ఓవర్ తప్పు అనేది అప్పుడు తెలిసింది. పోలీసు వాళ్ళు వచ్చి మన మీద అరుస్తారు. ఉనుకుతుంటది పానం. ఒక్కొక్కసారి లోయ పక్కన ఇంత పెద్ద లోయలు ఉంటాయి, అలా పడితే బండి ఒక ముక్క కూడా దొరకదు. అటు సైడ్ కూడా